హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శివ. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మేమైతే మిరప మొక్కలు నాటడం జరిగిందండి. అంటే మేము మిరప మొక్కలు నాటి ఈ రోజుకి 4వ రోజు. సో నేను మొదటి స్ప్రే చేయడానికి రావడం జరిగిందండి. ఆల్రెడీ మొదటి స్ప్రే కూడా చేయడం అయిపోయింది. ఎందుకోసం అంటే నేను వచ్చినప్పుడు కొంచెం ఎండగా ఉందండి, కొంచెం మొక్కలు పెండింగ్ ఉన్నాయి. ఆ మొక్కలు నాటుకున్న తర్వాత నేను స్ప్రేయింగ్ అనేది చేసుకోవడం జరిగిందండి. ఎందుకంటే పెండింగ్ ఉన్న మొక్కలకు కూడా ముందు పడుతుంది అన్న ఉద్దేశంతో మొక్కలు నాటుకున్న తర్వాత స్ప్రేయింగ్ అనేది చేసుకున్నానండి. అయితే మిత్రులారా, నేను చేసిన మొదటి స్ప్రే ఏందో చెప్తానండి. అంటే బేసిక్గా అందరూ రోగార్ అనేది మొదటి స్ప్రేగా ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అది కామన్ అయిన విషయమే. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆర్తీను ప్లస్ మోనోక్రోటోఫాస్ అంటే నౌక్రాన్ అంటాం కదండి, అది కూడా కాంబినేషన్గా స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు. సో రోగార్లో ఉండే డైమిథోయేట్ అయినా లేదంటే మనకి ఎస్ఫేట్ అంటే 2 ఆర్గానోఫాస్ఫరస్ మందులే, 2 కూడా ఆ మకిల్ని పోగొట్టడానికి ఉపయోగపడుతూ ఉంటాయండి. సో జనరల్గా అయితే రైతులు ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది రోగార్ అండి. సో నేను కూడా అది స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది. జనరల్గా అందరూ స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి దాని డోసు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మెన్షన్ అయితే చేస్తూ ఉన్నానండి. ఎకరానికి వచ్చేప్పటికి ఒక 400 ml వరకు స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే చిన్న మొక్కలు కాబట్టి అంత డోస్ అయితే అవసరం ఉండకపోవచ్చు అండి, 300 ml అయితే సరిపోతుంది. అయితే మనం మొదటి స్ప్రేలో ఈ రోగర్తో పాటు ఒక ఫంగిసైడ్ అనేది ఒకటి స్ప్రేయింగ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకోసం అంటే మనం ఒక విషయాన్ని అయితే గమనించుకోవాలండి. అంటే మొక్క అనేది షేడ్ నెట్లో కానీ లేదంటే నారదిబ్బలో కానీ ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, నీళ్లు పడ్డా కూడా. ఎందుకోసం అంటే నీరు పడినట్టు కింద జారిపోతూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే నారదిబ్బలో నుంచి కానీ లేదంటే షేడ్ నెట్లో నుంచి కానీ నారుని పీక్కొని మోపులుగా కట్టుకొని వచ్చి ప్రధాన పొలంలో నాటుతూ ఉంటాం కాబట్టి అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మొక్కకు అంటుకొని ఫంగస్ ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల షీత్ బ్లైట్ అంటే ఆకు ఎండు తెగులు, అంటే పచ్చగా ఉన్న ఆకు పత్రహరితాన్ని కోల్పోయి తెల్లగా పేపర్ లాగా మారుతూ ఉంటుందండి. సో ఆ సమస్య అనేది ఎక్కువ ఉత్పన్నం అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఒక ఫంగిసైడ్ అనేది స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే ఈ షీత్ బ్లైట్ లేదంటే ఆకు ఎండు తెగుల నుంచి మన పంటనైతే కాపాడుకోవచ్చు. ఎక్కువ మొక్కలు చావు మొక్కలు పడకుండా ఈ ఫంగిసైడ్ అనేది కాపాడుతూ ఉంటుందండి. సో నేను కూడా ఈరోజు ఒక ఫంగిసైడ్ అనేది స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగిందండి. అంటే మిత్రులారా, ఈరోజు నేను వచ్చేప్పటికి రోగారు అలాగే ఒక ఫంగిసైడ్, అంటే నేను స్ప్రే చేసుకున్న ఫంగిసైడ్ వచ్చేప్పటికి సాఫ్ అండి. అయితే ఇందులో కార్బనిజం 12%, అలాగే మ్యాంగో జబ్బు 63% వరకు ఉంటుందండి. అంటే జనరల్గా ఒక 1/4 కిలో వచ్చేప్పటికి 7 పంపుల వరకు స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే చిన్న మొక్కలే కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఈ షీత్ బ్లైట్ నుంచి పంటను కాపాడుకోవడానికి మనం ఈ స్ప్రేయింగ్ అనేది అంటే ఫంగిసైడ్ ఈ సాఫ్ కానీ లేదంటే మీకు రోకో కానీ దొరికినట్లయితే అదైనా స్ప్రేయింగ్ చేసుకున్న ఇబ్బంది అయితే లేదండి. ఎందుకోసం అంటే చెప్పాను కదండి, షీట్ బ్లైట్ వలన ఎక్కువ మొక్కలు సాగు మొక్కలు పడే అవకాశం ఉంటుంది. సో దాని నుంచి కాపాడుకోవాలంటే కంపల్సరీ మనం ఒక ఫంగిసైడ్ని కంపల్సరీ స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు అయితే రావడం జరుగుతూ ఉంటుందండి. సో మిత్రులారా, ఇవేనండి ఈరోజు నేను స్ప్రేయింగ్ చేసుకున్న 2 మందులు వచ్చేప్పటికి. అందులో ఒకటి వచ్చేప్పటికి చెప్పాను కదండి రోగార్ అని, అంటే ఇది వచ్చేప్పటికి భాస్కర్ కంపెనీ వాళ్ళది. దీంట్లో ఉన్న టెక్నికల్ కూడా డైమిథోయేట్ 30% అండి. అలాగే చెప్పాను కదండి సాఫ్ కూడా స్ప్రేయింగ్ చేసుకున్నానండి, ఇదిగోండి. సో ఈ 2 మందులు స్ప్రేయింగ్ చేసుకున్నాను. సో మీరు కూడా మొదటి స్ప్రేలో కంపల్సరీ ఒక ఫంగిసైడ్ ఉండే విధంగా ప్లానింగ్ అనేది చేసుకోండి. సో అదేనండి మిత్రులారా, ఈరోజు నేను చేసుకున్న స్ప్రేయింగ్ అయితే. ఇంకా ఫర్దర్ వీడియోస్లో మంచి కాంబినేషన్స్ అలాగే మంచి వీడియోస్ కూడా మీకోసం అందిస్తూ ఉంటానండి. అంటే లాస్ట్ ఇయర్ చూసిన రైతులు ఈ ఇయర్ కూడా నా వీడియోస్ని చూస్తారని, నా ఛానల్ని ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా కొత్త రైతులు ఎవరైనా ఉన్నట్లయితే నా వీడియోస్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ ఒక లైక్ చేసి మీ తోటి రైతులకు కూడా షేరింగ్ అనేది చేయండి. సో ఉంటానండి మిత్రులారా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అందరికి కూడా ధన్యవాదాలు.